నువ్వు కూడా వచ్చావా? ఇట్లా విజయ్ ఏంటంటే అతను అందరిది అరవింద్ కు ఒక అమ్మాయి కావాలి. ఎవరన్నా అరవింద్ నచ్చిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లలో రాయాలి. దానికి మెల్లగా మెల్లగా హోటల్ కూడా చేసుకుంటూ వస్తాను. ఎవరో ఒకరు మంచిగా సాయం చేస్తారని బాధపడతాను. అంతే ఎక్కడ కానీ నీ కొడుకు తీసిన వీడియో బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇది బాగా టార్చర్ పెడతాను. దీన్ని నమ్మదం అనుకుంటున్నా కానీ కుదరతలేదు. దీన్ని ఎప్పుడు వింటట్టు లేదు. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ బ్లాగ్స్. ఇలా ముచ్చట ఏంటంటే అరవింద్ తెలుసు కదా, మన మర్విన్ వీడియోస్ ఆడిషన్కి వచ్చి ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి యాక్టర్ అయ్యి రైటర్ అయ్యి డైరెక్టర్ అయ్యి మన టీం మెంబర్ అయ్యిండు. ఆయన హోమ్ టూర్ తీయండి, ఆయన హోమ్ టూర్ తీయండి అని మీరు పదే పదే కామెంట్లు అడుగుతారు కనుక ఆయన హోమ్ టూర్ తీస్తానికైతే ఆయన ఇంటికి వచ్చినాం. ఆయన ఇల్లు చూద్దాం పల్లి. ఇదే అరవింద్, అరవింద్ బాబు నువ్వు కూడా వచ్చావా? సాధన హాయ్. ఇట్లా విజయ్ ఏంటంటే అతను అందరిది అదే రివ్యూ ఎత్తరా యాక్టింగ్. అమ్మా ఇదంతా బండేనా? ఇక్కడ దాకా బండే. ఈడికి ఇల్లు మనం బండే లేదు. ఈడి వరకు బండే కాదు, ఈ వరకు కాదు కానీ సాధన వరకు బండే. అన్న మస్తే అమ్మా, మస్తే అమ్మ. ప్రశాంత్ అన్న తెలుసా? రత్నగర్ వచ్చింది అరవింద్ వాళ్ళ మమ్మీ. రెండు కాదన్నా మూడు. మూడా? మూడు చీకటి చీకటే ఉండేది. అక్కడ అక్కడ ఫస్ట్ రూమ్ హాల్ లెక్కనా? హాల్ అనుకున్నాం కానీ దానికి పడతాను. ఇది హాల్ వాడతాను. లైట్ లేదా? కాదు లేదు. 40 ఇంచులు లేదని. ఇది మన మరువిలోకి వచ్చినాక నా ఫస్ట్ జీతం తీసుకున్నా ఈఎంఐ. అట్లే ఫోన్ కూడా ఈఎంఐ మన మరువిలోకి వచ్చినాక. సూపర్. వాళ్ళ గోడ కూడా మన మరువిలోకి వచ్చినాక కాంపౌండ్ పెట్టించారు. మొత్తం నీ ప్రొడక్షన్ అంతా మరువిలోకి వచ్చినాక అసలు నీ రూపురేఖలు మారిపోతున్నాయి చిన్న చిన్న. ఈ రెండింటి తీరినాయి. ఆ గోడ తీరాలి. మళ్ళీ దాని తర్వాత ఇల్లు ప్లాస్టింగ్ చేయించుకొని కింద ఫ్లోరింగ్ అంతా చేయించుకోవాలి. ఇది అందాజ ఒక 5 లక్షల రూపాయలు ఉన్నాయి మా ఇల్లుకు. చేయించుకుంటే గొప్పతనం. సరే పోయి అప్పుడు తీరా. అరవింద్ కు ఒక అమ్మాయి కావాలి. ఎవరన్నా అరవింద్ నచ్చిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లలో రాయాలి. ఇంకేం అంతే. ఈసారి మన అరవింద్ పెళ్లి చేసుడే కదా. పెళ్లి చేసుడు దొరికి అయితే నాకు బిడ్డ కొడుకు ఇద్దరు. బిడ్డకు పెళ్లి చేసినావా? బిడ్డకు పెళ్లి చేసిన పాప వాళ్ళు మంచిగా బతుకుతారు. ఏ ఊరికి ఇచ్చినావు? సిరిసిల్లకి అమ్మోళ్ళ ఇంటికి. నా కొడుకు ఉన్నాడు, ఆయనకు కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. నీకు కూడా శాతగానే అనుకుంటే కూడలైతే తోడైతుంది. అదే ఇక అట్లానే చూస్తాను. ఇక ఎందుకంటే కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు కూడా ఇంట్లో బయటికి చేసుకోవడానికి. మన సబ్స్క్రైబర్ చెప్పు పిల్లుంటే కావాలి. అదే మరి ఒక పాప ఉంటుంది. ఎందుకు పెళ్లి చేసుకోమంటారు అంటాడు. ఇల్లు ఇట్లా ప్లాస్టిక్ అయినాక పెళ్లి చేసుకుందామని అనుకుంటాను. ఇప్పుడు నా పెళ్లి గురించే కావాలి, వేరే ముచ్చట అదొక టాపికే కదా. నచ్చింది కానీ అడుగుతాను జనరల్ టాపిక్. అబ్బా ఇది మూడో రూమ్. ఇది ఇటు కిచెన్, ఇటు సైడ్ దేవుడు. దీని మళ్ళీ ఏం చేయాలంటే ఇట్లా గోడ తీసుకుని పెట్టుకుని దేవుడు రూమ్ సపరేట్ చేసుకోవాలి. ఇటు కిచెన్ ఉన్నంతలో అయినా పొంగగా మంచిగా అయితే ఇల్లు అయితే సూపర్. నేనైనా మాజా కట్టింటున్నాను. ఇప్పటికి 4.5 దీనికి ముందు కష్టపడి కట్టుకున్నాం. ఇక దాన్ని ఇప్పుడు మెల్లగా మెల్లగా రేపు చేసుకుంటాం. నా కొడుకు మీతోటి మంచిగా పని చేసి చల్లగా బతికితే నేను మళ్ళీ దాన్ని స్లాబ్ వేసుకుంటా. తర్వాత వెళ్తా ఉంటే గిలాబ్ చేసుకొని దాని వెనక మళ్ళీ హోటల్ కూడా చేసుకుంటా. సూపర్ సూపర్. అట్లా చూసిన అరవింద్
అప్పులు చేసి ఆడంబరాలు పోకంటుంది అమ్మ చెప్పినట్టు నువ్వు మంచిగా పొదుపు చేయి, మంచి ఇల్లు కట్టుకో, మంచి భార్య చేసుకో. అమ్మ మాట జీవ దాటడు అంతేనా? దాటడా? దాటాడు అస్సలే. మంచిగా నేను చెప్పినట్టే పోతాడు, వస్తాడు. మళ్ళీ ఇడికి అట్లా పోయిరా బిడ్డ అంటే అటు పోతాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు. అంతే, పని చూసుకుంటాడు, సప్పుడే వస్తాడు. ఎడికి పంపిస్తాడు, ఆయన మనసులో ఉన్నది చేయాలంటే చేస్తాడు. అగో నువ్వు తుకతు కొడుకుతావు కదా ఏంటి? అన్నం అన్నం అవుతుంది. మీరు వస్తారనే పొద్దున చేసిండు, తెచ్చిండు. శాతనైతే బిడ్డ జ్వరం వచ్చిందంటే అమ్మ మెల్లగలే వాళ్ళు వస్తామన్నారు, వీడియో తీసుకుంటాట అని అంటే సరే ఈ బిడ్డని మెల్లగా లేచి పనులు చేసుకుంటాను మెల్లమెల్లగా. టీవీలో పెడితే చూస్తా మంచిగా చేస్తాడు బిడ్డ అని అంట. నీతోటి బాగా చేస్తాడు, వాళ్ళతోటి కూడా మంచిగా చేస్తాడు. ఇద్దరు అందరు మంచిగా కలిసి చేస్తారు. అదే నేను కూడా మంచిగా వాళ్ళైతే తమ్ముడు లెక్క చూసుకుంటారు, నేనైతే వాళ్ళిద్దరైతే తమ్ముడు లెక్కనే సేమ్ మంచిగా గట్టిగా చూసుకుంటాను. ఒక తమ్ముడు తోడ పుట్టిన తమ్ముడు లాగా ఇవి అనుకుంటా నేను. చాలు బిడ్డ అంతవరకు నీకు ఎవరో ఒకరు మంచిగా కొంచెం ఫలితం అయితే ఒక అమ్మాయి అదే దేవుని అది రొట్టారా దొరికితే ఇంత 4 ఇత్తులు అయితే ఓడిచిపోతున్నారు. మేనోళ్ళు లేరు, నాకు మేనోళ్ళు లేరు. అమ్మ ఒక్కదాన్ని అమ్మోళ్ళకి చూసుకుంటా. నేను సమానం చూస్తాను మరి చూడు. ఇక దేవుని దేవన చల్లగా మంచిగా ఎండాకాలం వరకు మంచిగా మన కొడుకు మంచిగా ఇప్పుడు చేస్తే బాధ్యత అయిపోయింది. ఎట్లా దీని పొద్దంతా అటు ఇటు పనికి వెళ్తా, ఎట్లా వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంటికాడ చేసుకోండు, బయట చేసుకోండు. ఒకదానికి కొంచెం నొప్పులు వస్తాయి బాగా. ఇట్లా సరే రేకులు వేసుకున్నాం ఇంటి ముందు. ఇక ఇవి 2 గుంటలు అంత ఉంటది కావచ్చు. ఇక కష్టపడి ఇల్లు అయితే ఏదో కట్టుకున్నాం. ఏడికి పోయినా చుట్టాల కాడ గానీ ఎక్కడ గానీ నీ కొడుకు తీసిన వీడియో బాగుంటుంది, మంచిగా ఉంటుంది, మేమందరం చూస్తాను, చూడగలుగుతాను, మంచిగా ఉంటాడు, యాక్టింగ్ మంచిగా చేస్తాడు అని మా చుట్టాలు అంటారు. అది కొత్త ఇల్లు, దాని వెనుకనే ఇది పాతిల్లు. అంటే అది కట్టుకో ముందు ఇల్లు ఉండేది. 4 సంవత్సరాల ముందు ఇదే ఇల్లు, ఇక అది లేదు. దీన్ని ఎవరు ఉంటారు? ఇలా ఇప్పుడైతే మా పెద్దనాన్నలో పెట్టి ఉంటుంది మా అక్క. లొకేషన్ లెక్క వాడదాం. ఇది పెంకుటిల్లే, కాకపోతే పెంకలు తీసేసి మళ్ళీ రేపు వేసి. ఇది మా తాత కట్టుకుంది, మహారాష్ట్ర నుంచి వచ్చి అప్పుడు కట్టుకుంది. నీ బాల్యం తిన్నాను, నా బాల్యం తిల్లనే. 4 సంవత్సరాల ముందు దాకా ఇల్లనే. ఇప్పుడు వీళ్ళే ఇట్లా వర్షం ఉన్నాయి కన్నా ఇప్పుడు ఇది అక్కడ దాకా మా తాతలు మా తాత పెద్దోడు. ఇది జ్యేష్ఠ పాత్ర. ఈ ఇల్లు అడిగాను జ్యేష్ఠ పాత్ర. ఇట్లా ఈ ఇల్లు ఈ గోడ ఉందా, ఇట్లా సక్కా రోడ్డు దాకా 5 ఇల్లు ఉంటాయి. 5 తాతలు. ఇలా నువ్వు పాలు ఇల్లనా? ఇది మా అల్లు ఇక అది కూడా ఏం చేయాలి తెలుసా? మెల్లగా రేకులు ఇప్పి స్లాబ్ పోయి. ఇక స్లాబ్ కానీ లేకుండా అదే బ్రో, రేకులు ఇప్పి స్లాబ్ పోయి అంట చేసారు కదా మా ఇల్లు. ఇదైతే మా ఇల్లు. ఇది వచ్చేసి నా బండి. మీరు వీడియోలో కూడా చూసి ఉంటారు. నేను ఈ బండి మీద తిరిగేది. నేను పొద్దున 7 గంటలకే ఈ బండి ఆఫీస్కి ఉంటా. మా అమ్మ కూడా పొద్దున 7 గంటలకే నాకు అన్ని రెడీ చేస్తాయి, టిఫిన్ ఇట్లా. ఈ బండి ఇక్కడ నుంచి వెళ్ళి దేశరాజపల్లికి ప్రతిరోజు దీంట్లో 100 కొట్టిస్తే ఆడికి పోయి తీసుకుని వస్తుంది. ఇది బాగా టార్చర్ పెడతాను. ఇది నమ్మదం అనుకుంటాను కానీ కుదురుతలేదు. చూడడానికి బాగుంటది కానీ లోపల బాగా రిపేర్లు. అయితే అందరూ అరవింద్ వాళ్ళ హోమ్ టూర్ చూపెట్టండి, అరవింద్ వాళ్ళ హోమ్ టూర్ చూపెట్టండి అని అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. ఎందుకు ఇంత లేట్ అయిందని అంటే నేనే ఉండి కొన్ని రోజులు ఆపుదాం అనుకున్నా. ఎందుకంటే మాది చాలా చిన్న ఇల్లు, మళ్ళా ఇదంతా కొంచెం మంచిగా లేకుండే. నేను ఇప్పుడే ఎందుకు చూపెట్టుడు, అంత మంచిగా చేసుకున్నా చూపెడదాం అని మళ్ళీ అందరి అడుగుడు, మా టీం వాళ్ళు కూడా ఒకసారి చూపెడదాం, ఏం పర్లేదు అని అన్నదే. సరే ఎప్పటికైనా చూపెట్టాల్సిందే అన్నట్టు చూపెట్టిన. ప్రస్తుతానికి ఇది ఇప్పుడు ఇట్లున్నది. దీన్ని చిన్న చిన్నగా మాడిఫై చేసి మా కొంచెం ఓ లెవెల్కి అయితే తీసుకురావాలనుకుంటున్నాను. మీ అందరి ఆదరణ ఆప్యాయత ఉంటే ఖచ్చితంగా తీసుకుని వస్తా. ఇంతసేపు ఇల్లు చూసారు కదా, ఒకసారి మా పొలం చూసేద్దాం. ఓకేనా? ఇదైతే మన పొలం. అయితే మొత్తం 3 ఎకరాలు ఉంటే 20 గుంటలేమో తుమ్మలు ఉన్నాయి మొత్తం. అంటే మా అయ్య చక్క పట్టించుకోక అంతా 20 గుంటలు తుమ్మలు ఉన్నాయి. 20 గుంటలు అక్క పెళ్లికును ఇల్లుకు తీసేసినాం. ఓకే. 3 ఎకరాలు కూడా మా తాత సంపాదించింది.
మా తాత సింగరేణిలో జాబ్ చేసి ఆ 3 ఎకరాలు సంపాదించిండు. ఆ సింగరేణి జాబ్ ఏమో పెద్దనానికి ఇచ్చేసిండు. ల్యాండ్ మీకు ఇచ్చేసి జాబ్ ఆయనకి ఇచ్చేసి. ప్రస్తుతానికి 2 ఎకరాలు ఉన్నది. అది నేను మెయింటైన్ చేస్తున్న ఉంటుంది. లేకపోతే ఆ 2 ఎకరాలు కూడా లేదు. నేను ఆ 2 ఎకరాలని ఇంకో 4 ఎకరాలు వేయాలనుకుంటాను. గుడ్ అట్లా అట్లా ఏంటంటే ఇంకొంత ఉన్నదాన్ని కొంత జమ చేయాలి, కానీ ఉన్నది అమ్ముకుంటే పోతే ఏమవుతుంది? అదే అప్పుడు ఆ 20 గుంటలు 20 గుంటలు అమ్మే తప్పేసిన అని ఇప్పుడు కూడా అనుకుంటాను. మరి కరెక్ట్. ఇంకో 20 గుంటలతో తుమ్మల్ని అంతా తీసేసి సాగు చేసుకో, అభివృద్ధి దగ్గర మంచిగా ఉండు, మంచిగా బతుకు సొసైటీలో. అసలు అరవింద్ నీకు అర్థం కాదు, నువ్వు ఈ వీడియోస్ కానీ ఇట్లా రావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? ఏంది అసలు నువ్వు నీ లైఫ్ అంబిషన్ ఏంది? అయితే నేను మన వీడియో చూసేదన్న అంతకుముందుకే, ఈ గణేష్ బ్రో చనిపోయినప్పుడు నువ్వు ఏడిచింది కానీ ఇవన్నీ మంచిగా అనిపించేది. అయితే ఒకరోజు నేను మామూలుగా సెల్ చూస్తా అంటే యూట్యూబ్లో ఒకటి ఆడిషన్ వీడియో క్లిప్ మనది వచ్చింది. దాన్ని చూసినాక ఆదివారం పోదాం అనుకుని నేను అనుకున్నా. ఇక అంతకుముందుకే నేను రైటింగ్ బయట ఛానల్ ఒక 3-4 ఛానల్ రాసిన కాబట్టి ట్రై చేద్దాం దీనికి కూడా అన్నట్టు అనుకున్నా. ఆ రోజు పొద్దున్న లేచినాక పోదాం అంటే ఆ రోజు నైట్ 12 గంటల నుంచి వాన పడుతుంది. పొద్దున 8:30 అవుతుంది, 9 అవుతుంది. మీరేమో టైం ఆ రోజు 9 గంటలకని పెట్టిర్రు. మళ్ళీ ప్రశాంతానికి ఫోన్ చేసిన, అన్న ఆడిషన్ ఉందా లేదా అని అడిగితే ఉన్నదా తమ్ముడు అని చెప్పిండు. సరే 9 గంటలకు కొంచెం ఆ రోజు వర్షం తగ్గిన వల్ల మళ్ళీ 9 గంటలకు ఆ వర్షంలో తడుచుకుంటా ఆగుతా అంటే అచ్చుడు, మళ్ళీ ఆగుడు, వర్షం వస్తుంటే ఆగుడు, ఆ వర్షం తగ్గినాక అచ్చుడు. ఇదంతా చేసిన వాళ్ళే. ఆ రోజు తక్కువ మంది వచ్చారు. నా అదృష్టం ఏంటంటే వర్షం పడేట్లా తక్కువ మంది వచ్చారు. నాతో ఒక 50 మంది వచ్చారు. అలా వాళ్ళకి కొంచెం టచ్ లేదు. నేను అంతకుముందుకు ఈ రైటింగ్ ఇట్లా బయట చేసేది కాబట్టి కొంచెం మీకు ఆడిషన్ ఇచ్చిన వాళ్ళే సెలెక్ట్ చేసారు. నన్ను సెలెక్ట్ చేసిన వాళ్ళే ఫస్ట్ మామూలుగా మన దాంట్లో స్క్రిప్ట్ రైటింగ్ రాసేది. దాని తర్వాత చిన్న రోల్స్ చేసేది. అక్కడ ఒక 2 నిమిషాలు వచ్చేది, అదో ఏదో చేసేది. దాని తర్వాత ప్రశాంత్ నుండి అరవింద్ నువ్వు రాస్తున్నావు కదా, ఒకసారి నువ్వే టీం మెయింటైన్ చేయని అన్నాడు. నన్ను రంజిత్ని పంపించాడు. రంజిత్ ఏమో డిఓపి, నువ్వు డైరెక్షన్ చేయని చెప్పిండు. ఆ రోజు చేసినావు, నువ్వు కూడా ఉన్నావు, అందరం కొత్తలే. ఆ రోజు చేసినావు. ఇక ఆ రోజు నుంచి వెళ్ళి ప్రశాంత్ ఏం చెప్పింది అంటే, నువ్వు రైటింగ్ కాదు, నువ్వే ప్రొడక్షన్ డైరెక్షన్ చూసుకో అని చెప్పిండు. ఆ రోజు నుంచి ఇప్పుడు నేనే ఇది చూసుకుంటాను. అయితే నేను మర్విన్ వీడియోస్ చూసాడు కానిచెల్లి ఇప్పుడు నేను మర్విన్ వీడియోస్లో ఎత్తాను చూడు, అది నాకు గ్రేట్ అనిపిస్తుంది. నేను ఏ వీడియోలో అయితే చూసేదో ఆదివారం కోసం, ఇప్పుడు అదే ఆదివారంలో నేను వస్తాను, అదే బుధవారంలో నేను వస్తాను. ఇప్పుడు బయట కూడా నన్ను చాలామంది గుర్తుపడతారు, ఫోటోలు దిగుతారు. ఇదంతా మర్విన్ వీడియోస్ ఇచ్చిన గొప్ప అదృష్టం అని చెప్పాలి నాకు. థ్యాంక్ యూ బ్రో. మీరు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు. చేయాలి అరవింద్, లేదు ఇట్లా అట్లా, నువ్వు రజనీ మేడం స్వాగతన్న లేదు ఇట్లా వేయాలి అట్లేనని చాలా చెప్పారు. ఇక మీ అందరికీ ధన్యవాదాలు. బాగా బ్రో, కళ నీ లోపల కళ ఉన్నది, ఆ కళ బయటికి తీసినావు. చూసిరు కదా హోమ్ టూర్. ఇదైతే ఇల్లు, అది మా పొలం. గింతే నాకు ఉన్నదైతే గీడికే ఉన్నది, ఇంతే. నా మీద ప్రేమ మీకు ఇలాగే కొనసాగితే ఇంకో సంవత్సరం వరకు దీన్ని స్లాబ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక హోమ్ టూర్ ఇస్తా, ఈ ఇల్లు మంచిగా చేస్తున్న తర్వాత. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితేనే నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్ కావాలో ఖచ్చితంగా కామెంట్ రాయండి. బాయ్.